ఆంధ్ర, తెలంగాణ. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చేపల పులుసు ప్రాంతాన్ని బట్టి వండే విధానం మారిపోతూ ఉంటుందండి. గోదావరి జిల్లాల విషయానికొస్తే పచ్చి మసాలాతో చేపల పులుసు ఎక్కువ చేస్తారు. ఈరోజు ఆ పచ్చి మసాలాతో బొచ్చు చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. వెల్కమ్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడి వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ఇక్కడ నేను 2 బొచ్చు చేపలు తీసుకున్నానండి. ఇవి 2 కలిపి కేజీన్నర. 2 తలకాయలొస్తాయని చెప్పి నా ఆశ. ఇలాగ బ్లూయిష్ వైట్ కలర్‌లో వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టించండి. ఇందులోనే ఒక 8 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చి మసాలా ప్రిపరేషన్ చూద్దాం. ఒక 2 ఇంచుల అల్లం, 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు, 3 స్పూన్ల ధనియాలు, ఒక 3 ఇంచుల దాల్చిని, ఒక స్టార్ ఎనిస్ పువ్వు, 5 ఇలాచీలు, 5 లవంగాలు, ఒక స్పూన్ జీరా. వీటినన్నిటిని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కమలాపండు సైజంత చింతపండు తీసుకొని వేడి వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఇప్పుడు ఇలాగా వెడల్పాటి బాండీలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో మాత్రమే వేయించండి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకొని మసాలా కూడా బాగా వేయించండి. మంట హై ఫ్లేమ్‌లో పెట్టాలి. ఈ విధంగా కంటిన్యూయస్‌గా తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా మసాలా అడుగు పడుతుందా? మసాలా వేగిపోయినట్లేనండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు బాండీలోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. మ్యారినేషన్ చేసిన గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఈ చేప ముక్కల్లో వేసేయండి. ఇప్పుడు జాగ్రత్తగా చేప ముక్కల్ని బాండీ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక ఉడుకు రానివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కూర ఉడుకుతూ ఉంటది. ఈ స్టేజ్‌లో చింతపండు పులుసు మీకు టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. చింతపండు పులుసు ఉంది కదా అని చెప్పి మొత్తం పులుసంతా వేసేయకండి. పులుపు ఎక్కువైందా మళ్ళీ పులుసు దెబ్బైపోతది. ఇప్పటి నుంచి ఇంక పులుసుని కలపడానికి గరిటె మాత్రం పెట్టకూడదు. ఈ విధంగానే కలుపుకోవాలి. గరిటె పెట్టారా చేప ముక్కలు విరిగిపోతాయండి బాబు. ఇప్పుడు మూత పెట్టి ఒక 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ఈ స్టేజ్‌లో మీరు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఒక 25 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే బొచ్చు చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. చాలామంది ఆయిల్ ఎక్కువ వేస్తేనే చేపల పులుసుకి టేస్ట్ వస్తదని అంటారు. కానీ ఈ పులుసులో నేను కేవలం 3 స్పూన్ల ఆయిల్ మాత్రమే వాడాను. ఒకసారి మీరు కూడా ఈ విధంగా పులుసుని పెట్టి టేస్ట్ చేయండి. ఈ విధంగా గరిటె పెట్టకుండా మీరు చేపల పులుసు చేస్తే ముక్కనేది ఎక్కడ విరగకుండా ఈ విధంగా నీట్‌గా వస్తది. చూసారు కదా! పచ్చి మసాలాతో మా గోదావరి జిల్లాలో చేపల పులుసుని ఏ విధంగా చేస్తారో, నేను ఈ రెసిపీని మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. అలాగే మా అమ్మగారు, మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. వేడి వేడి చేపల పులుసయితే రెడీ అయిపోయిందండి. మరి దీన్ని ఎలా తినాలో తెలుసు కదండీ! నేనైతే రెడ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా రెడ్ రైస్ గాని, అలాగే మిల్లెట్స్ గాని ప్రిపేర్ చేసుకొని తినండి. మనం ఏమైనా ఒకటి తింటున్నామంటే అది మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని పెంచకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.